శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం కుంభరాశి వారు 2024 సంవత్సరంలో ఏ విషయాల్లో అభివృద్ధి చెందబోతున్నారు, అలాగే రాబోయే సంవత్సరంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఏ విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది అన్న ఉద్దేశంతో ఈ వీడియోని మీకు ముందుగా ఇవ్వడం జరుగుతుంది. ముందుగా ఈ వీడియోలో మనకి ముఖ్యంగా జరగబోయే సంఘటనలు ఏవైనా ఉంటే అవి ఏ సమయంలో జరగచ్చు, వాటి విషయంలో ముందుగానే ఎటువంటి ప్లాన్ చేసుకోవాలన్న విషయాన్ని ఈ వీడియోలో పరిశీలిద్దాం. మరి ఈ ఫలితాలు తెలుసుకునేటప్పుడు ముఖ్యంగా సంవత్సర ఫలితాలు తెలుసుకున్నప్పుడు గురువు ఎక్కువగా ప్రాతినిధ్యం వహిస్తుంటారు. దాని తర్వాత శని భగవానుడు, రాహు, కేతువులు, ఈ 4 గ్రహాలే ఇంపార్టెంట్ వహిస్తాం మన సంవత్సర ఫలితాలు చెప్పినప్పుడు. నెలవారీ ఫలితాలు చెప్పినప్పుడు మిగతా గ్రహాలు కూడా పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. మరి ఈ సంవత్సరంలో మరి ఈ ప్రారంభంలో ఈ రాశి వారికి ఏ గ్రహాల స్థితి చూస్తే, రాశి అందే జన్మ శనిలో శని భగవానుడు సంచరిస్తున్నాడు. ద్వితీయ స్థానంలో మరి రాహు గ్రహం సంచరిస్తున్నాడు. అష్టమంలో కేతువు, అలాగే తృతీయంలో గురువు ఒక మొదటి 4 నెలలు, దాని తర్వాత మే ఆన్వర్డ్స్ చతుర్థ స్థానంలో సంచరిస్తారు అన్నమాట. అయితే ఇవన్నీ ఇలా ఉంటే 2024 అంటే 8 సంఖ్య, 2 + 2 4, ఇది 8వ సంఖ్యకి అంటే 2024 సంవత్సరానికి కంప్లీట్గా శని ఆధిపత్యం వహించడం జరుగుతుంది. మరి కుంభరాశి వారికి శని అధిపతి. సో అందువలన ఏంటంటే ఈ రాశి వారికి ఈ 2024 100% ఒక శుభమైనటువంటి పరిణామాన్ని, ఏదో ఒక మంచి కార్యక్రమాన్ని, ఒక మంచి అద్భుతాన్ని కానీ, ఒక మంచి ఇంప్రూవ్మెంట్ కానీ ఇవ్వడం జరుగుతుంది. సాధారణంగా కుంభరాశి వారు పరిశీలించుకుంటే వాళ్ళు పుట్టిన దగ్గర నుంచి వాళ్ళు ప్రతి 8 సంవత్సరాలకి ఏదో ఒక ఇంప్రూవ్మెంట్ రావడం జరుగుతుంటుంది. సో ఈ కారణం వల్ల ఈ సంవత్సరం 100% ఈ రాశి వారికి బాగుంటుంది. ఇక గ్రహాల యొక్క స్థితిగతులు గమనించినప్పుడు రాహు గ్రహం ధనస్థానంలో, కుటుంబ స్థానంలో రాహు ఉన్నాడు. అంటే ఒక విధంగా ఈ కుటుంబం నుంచి దూరం వెళ్ళే యోగం ఉంటుంది జాతకుడికి. లేదా మీ కుటుంబంలో ఎవరో ఒకరు, భార్య, భర్త, లేదంటే పిల్లల, అంటే ఇది ఉద్యోగ నిమిత్తం కానీ, ఉపాధి నిమిత్తం కానీ, అలాగే ఏదంటే విద్య నిమిత్తం, ఏదో కారణాల వల్ల వివాహం ద్వారా కూడా అవ్వచ్చు. మొత్తం మీద ఏంటంటే ఒక కుటుంబం నుంచి దూరంకి వెళ్ళి వేరే, అది విదేశానం కూడా అయ్యే అవకాశం అది ఉంటుంది. దానికి కారణం ఏంటంటే మరి రాహు పాపగ్రహం, మరి 2వ భావం మీనరాశి 12వ భావం కాబట్టి 90% దూర ప్రాంత ప్రయాణం అన్నది ఈ రాశి వారికి. మరి శని రాశి అందు ఉన్నాడు కాబట్టి కంపల్సరిగా ఉద్యోగం నిమిత్తం వేరే ప్రాంతానికి మారవలసి ఉంటుంది. సో ఇది నెంబర్ 1గా ఉంటుంది. ఆర్థిక పరంగా అనుకోని విధంగా మీకు ధన సహకారం లభించే అవకాశం ఉంది. అది విదేశంలో ఉన్నటువంటి మీ కుటుంబ సభ్యుల ద్వారా కానీ, లేదంటే ఇతర కమ్యూనిటీ వాళ్ళు కానీ, ఇతర కమ్యూనిటీ వారు అంటే మన కమ్యూనిటీ కాకుండా వేరే కమ్యూనిటీ వారి నుంచి, అంటే రాహు ఇతర కమ్యూనిటీ కారణం కాబట్టి వారి ద్వారా మనకి ఆర్థిక సహకారం లభించే అవకాశం ఉంది. సో అలాగే వేరే మతస్థులు కూడా మీకు పరిచయమై అది కుటుంబ సభ్యులుగా ఉన్నంత దగ్గరగా, అంటే బాగా ఫ్రెండ్షిప్ ఏర్పడే అవకాశం ఉంది. సో వాళ్ళు మీకు అన్ని విషయాల్లో కూడా ఈ సంవత్సరం సహకరించే అవకాశం ఉంది. కొంత వాళ్ళ స్వార్థం ఉన్నప్పుడు కూడా మీకు కూడా కొంత సహకరించే అవకాశం ఉంది, ఇది ప్లస్గా చూసుకున్నప్పుడు. సో ఓకే. అష్టమ స్థానంలో కేతువు. సో ఒక విధంగా అష్టమ స్థానం అన్నది ఏంటంటే సడన్గా అనుకూలించే వచ్చే మార్పు అన్నమాట. ఒక విధంగా ఈ కేతువు వృశ్చిక రాశికి ఆధిపత్యం వహిస్తుంటాడు. రాహు ఎలాగే కుంభరాశికి ఆధిపత్యం వహించి ఒక విధంగా రాశ్యాధిపతిగా ధనస్థానంలో ఉండి ధనయోగాన్ని ఏర్పరుస్తున్నాడు. మరి అష్టమాధిపత్యం వహిస్తున్నటువంటి కేతువు
దశమ స్థానంలోకి రావడం వల్ల ఉద్యోగపరమైనటువంటి చేంజ్ వచ్చే అవకాశం ఉంది. అయితే ఏంటంటే ఇది ఈ రాహు ఈ కేతు ఏంటంటే ఈ కుంభరాశి వారికి పరమ శత్రుగ్రహం కాబట్టి, రాష్ట్రాధిపతికి శనికి శత్రువు కాబట్టి సడన్గా ఉద్యోగం పోవటం కానీ, మానివేయడం కానీ, లేదంటే ఏదో మొత్తం మీద ఇష్టం లేకుండా అయిష్టంగానే ఉద్యోగం వదిలిపెట్టడం కానీ మారడం కానీ జరుగుతుంది అన్నమాట. ఆ మార్పు ఒకటి కంపల్సరీగా తెలియజేస్తుంది. సో ఈ మార్పు వల్లే ప్లేస్ కూడా మారడం జరుగుతుంటుంది. ఈ రెండు కోయిన్సైడ్గా అయ్యే అవకాశం ఉంది. ఇక రాశి అందు ఉన్నటువంటి శని అంటే మకర రాశి వారికి, కుంభరాశి వారికి శని అధిపతి రాశి అందే ఉన్నాడు కాబట్టి ఒక విధంగా మీ యొక్క రాశిలో అంటే కుంభరాశిలో చంద్రుడు ఉండగా మీరు జన్మించారు. అటువంటి చంద్రుడిని ఈ గోచారీత్యా వచ్చే శని క్రాస్ చేయడం వల్ల కంపల్సరిగా ప్లేస్ ఆఫ్ చేంజ్, విదేశీయానం, దూర ప్రాంత ప్రయాణాలు జరుగుతాయి. అంటే శని ఇవన్నీ ఎందుకు ఇస్తాడంటే ఇస్తాడు కానీ ఇబ్బందిపూర్వకంగా ఉంటాయి. సౌకర్యంగా అసౌకర్యంగా స్ట్రగుల్గా ఉంటుంది. కానీ మనం దాన్ని పాజిటివ్గా మార్చుకుంటే జాగ్రత్తగా కుంభరాశి వారికి అంటే చంద్రుడు రాశి అందు ఉండగా కుంభరాశిలో ఉండగా మీరు జన్మిస్తారు. ఆ చంద్రుడి పైన గోచార శని రావడం వల్ల మీకు జన్మశని ఏర్పడింది. అంటే చంద్రుడు శని ప్రయాణాల కారకుడు, అలాగే విదేశీయానానికి కారణం అవుతుంటారు కాబట్టి అయితే ఈ శని వాళ్ళ అవకాశం దగ్గరికి వచ్చి మిస్ అవ్వడం, అన్నీ కూడా మనం సరిదిద్దుకున్నాక ఏదో రకంగా అవంతాలు ఆగిపోవడం కూడా జరుగుతుంటుంది. బట్ అది ముందు జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే అనుకోకుండా ప్రయాణాలు, విదేశీయానాలు కూడా జావడం జరుగుతుంటుంది. సో ఏదైనా దాన్ని మనం పాజిటివ్గా మార్చుకుంటే మంచిది. కానీ తప్పనిసరిగా ఈ సంవత్సరంలో వీళ్ళకి తప్పనిసరిగా ఒక లాంగ్ జర్నీ 100% ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా మరి ఈ సప్తమ స్థానాన్ని శని భగవానుడు చూస్తున్నాడు. అలాగే మరి 3వ స్థానంలో ఉన్నటువంటి గురువు కూడా సప్తమ స్థానాన్ని వీక్షిస్తున్నాడు. ఒక విధంగా ఈ ఏప్రిల్ నెలాఖరు లోపల, ఇంచుమించుగా మే నెలాఖరు లోపల కూడా అవ్వచ్చు. వివాహానికి సంబంధించిన ప్రయత్నాలు ఏమన్నా ఈ కుంభరాశి వారు చేస్తుంటే అది సాధారణంగా ఈ చివరిలో ఇప్పుడు కూడా గురువు శని జాయింట్ ఫలితాలు ఇచ్చినప్పుడు కలిసి ఒకే రాశిని చూసినప్పుడు కొంత ఆలస్యంగానైనా ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంటుంది. అంటే మన ట్రాన్సిస్ట్ కూడా మనకి మేతో ఈ శని మళ్ళా ఈ గురువు మళ్ళా ముందుకు వెళ్ళిపోతాడు కాబట్టి ఏప్రిల్ నెలాఖరు లోపల వివాహ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంటుంది. సో ఇది ఇంపార్టెంట్గా ఈ రాశి వారికి జరగబోయే సంఘటన ఒకటి. దాన్ని తగ్గ ఆ విధంగా ప్రయత్నాలు చేసుకోవచ్చు. అయితే ఏంటంటే ఈ కుంభరాశి వారికి వచ్చింది ఏంటంటే వాళ్ళు ఏదో జీవితంలో గోల్ పెట్టుకొని ఆ గోల్ తీరేదాకా కూడా వివాహాన్ని వాయిదా వేసుకుని ఉంటారు. అలా కాకుండా సరిగ్గా మనం సంపాదన బాగుంది, మనం వివాహం చేసుకోవచ్చు అంటే అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ బాధ్యతలు ఎప్పుడైనా ఉంటాయి కామన్గా. కానీ ఈ సమయంలో ఏదో విధంగా కాంప్రమైజ్ అయ్యి వివాహానికి అంగీకరిస్తే మరి ఈ సంవత్సరం మే లోపల వివాహం జరిగే సూచనలు ఉన్నాయి ఈ రాశి వారికి. దాని తర్వాత మళ్ళా ఆటోమేటిక్గా ఈ మే తర్వాత గురుగ్రహం చతుర్థ భావంలోకి రావడం జరుగుతుంది. చతుర్థ భావం నుంచి మరి దశమ భావం మీద గురువు దృష్టి, అలాగే శని దృష్టి కలుగుతుంది. కాబట్టి ఏప్రిల్ తర్వాత ఉద్యోగంలో అభివృద్ధి కానీ, నిరుద్యోగులు ఎవరన్నా ఉంటే కొత్త ఉద్యోగ అవకాశాలు 100% కొత్తగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఏప్రిల్ తర్వాత కుంభరాశి కానీ లేదంటే కుంభలగ్నం వారికి ఏప్రిల్ తర్వాత ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. సో అది ప్రయత్నం చేయడం 100% సక్సెస్ అవుతుంది. అలాగే చాలా వరకు ఈ రాహుగ్రహం శనిగ్రహంతో పాటు ఈ గురుగ్రహం కూడా మరి మే నుంచి 4వ స్థానానికి మారినప్పుడు కంపల్సరీగా ప్లేస్ ఆఫ్ చేంజ్ ఉండే అవకాశం ఉంది. అంటే మీకు ఎక్కడన్నా ఉద్యోగం వచ్చినా, కొత్త ఉద్యోగం వచ్చినా, అంటే పాత ఉద్యోగం నుంచి కొత్త ఉద్యోగంలోకి మారవలసి వచ్చినా, ఏ విధంగా అయినా సరే ప్లేస్ మారడం అనేది ఎక్కువ ఇండికేట్ చేస్తుంది. అలా ప్లేస్ మారినప్పుడే మీకు ఒక మంచి అనుకూలమైన ఉద్యోగం వచ్చే అవకాశం అయితే ఉంది. సో దాని తర్వాత ఇంకొక ముఖ్యం ఏంటంటే మన 4లో గురువు రావడం, మరి ధన లాభాధిపతి
అంటే ఇక్కడ ధనం అలాగే లాభం ఈ రెండు కూడా 4లోకి రావడం వల్ల ఇంతకాలంగా మీరు ఏమైనా కొంతమంది ధనం దాచుకొని కొంత గృహం లాంటిది ఏమన్నా ఏర్పాటు చేసుకునే ఉద్దేశం ఉంటే మరి మే తర్వాత ఈ కుంభరాశి లేదా కుంభలగ్నం వారికి సొంత గృహయోగం ఏర్పడే అవకాశం ఉంది. అది రెడీమేడ్గా కొనుక్కోవచ్చు, లేదంటే మీరు నిర్మాణం కానీ దానికి తగిన ఏర్పాట్లు కానీ చేసుకుంటే కంపల్సరీ ఎప్పటికైనా, ఇప్పటిదాకా కూడా చేసుకోకుండా ఉంటే ఎప్పటికైనా, అంటే చాలా వరకు ఏంటంటే ఈ కుంభరాశి వారికి ఒక ఇన్స్టాల్మెంట్ కరెక్ట్గా కట్టలేమో, మనం ఎక్కడైతే ఈ ఉద్యోగం ఎన్నాళ్ళు ఉంటుందో, ఒకవేళ ఉద్యోగం పోతే దీని పరిస్థితి అనుకున్నటువంటి అభద్రతా భావంతో తొందరగా ధైర్యం చేయలేకపోతుంటారు. ఇల్లు కొనుక్కోవడం లాంటి ముఖ్యమైన కార్యక్రమాల్లో వెనకడుగు వేస్తూ ఉంటారు. అందువలన ఏంటంటే సాధారణ కుంభరాశి వారికి ఉన్నటువంటి మెయిన్ టెక్నిక్ ఏంటంటే వీళ్ళ కమిట్మెంట్ పెరిగితే, అంటే వీళ్ళ బాధ్యతలు పెరిగాయనుకోండి, ఏదో గృహానికి ఎంత కట్టాలి, వాహనానికి ఎంత కట్టాలి, ఇంకో దానికి ఎంత అని పెట్టుకున్నప్పుడు మాత్రం వీళ్ళు కూడా కష్టపడతారు. దాని తగ్గ ఆదాయం పెరుగుతూ ఉంటుంది. ఎటువంటి కమిట్మెంట్ లేకుండా ఉంటే ఎక్కడైతే ఉద్యోగం స్టార్ట్ అయిందో అంతలోనే ఉండిపోతుంటారు. అందుకని మీరు కంపల్సరిగా అప్పు చేసైనా సరే మీ దగ్గర ఉన్న కొంత ధనంతో గృహం కొనుక్కోండి. మే తర్వాత ఆటోమేటిక్గా మీ యొక్క ఆదాయం కూడా దాని తగ్గట్టుగా పెరుగుతుంది. మీరు చేసినటువంటి రుణానికి కూడా సునాయాసంగా తీర్చగలుగుతారు. అంటే కొంత ఇబ్బంది ఉంటుంది, జన్మశని ప్రభావం ఉంటుంది, కానీ ఈ కారణంగా కాకపోయినా వేరే కారణం వల్లన్నా సరే మీకు ఈ అప్పు చేసి అప్పుల్లో పడి రుణం చేయవలసి ఉంటుంది. సో అందువల్ల మీరు ఏం చేస్తారంటే గృహ నిర్మాణం కోసం చేశారనుకోండి, ఆటోమేటిక్గా బడ్డెన ఉంటుంది, ఒత్తిడి ఉంటుంది, అంటే ఇది అనుభవించినట్టు ఉంటుంది ఏలినాడ్స్ అని మీకు గృహం ఏర్పడుతుంది. సో మరి కొన్నాళ్ళ తర్వాత మీకు ఎలాగా అప్పు తీరిపోవడం, ఏలినాడ్స్ వెళ్ళిపోవడం, అప్పుడు ఇల్లు మిగలడం జరుగుతుంది. సో అందువల్ల కొంత ధైర్యం చేసి ఎటువంటి భయపడకుండా మరి గృహం ఏర్పాటు చేసుకోండి. ఈ రాశి వారు ఏప్రిల్ అంటే మే నెల తర్వాత చేసుకుంటే గృహయోగం 100% ఏర్పడుతుంది. అలాగే మరి ఎవరైతే పుణ్యక్షేత్రాలు దర్శిద్దాం అనుకున్నారో, లేదంటే విదేశంలో ఉన్నటువంటి వారి సంతానాన్ని నిమిత్తం వాళ్ళ దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నారో వారు కూడా ఈ సంవత్సరంలో మే తర్వాత ఒక లాంగ్ జర్నీ చేయడం జరుగుతుంటుంది. అంటే వాళ్ళ ఏజ్ని బట్టి ఇందాక ఉద్యోగ నిమిత్తం అనుకున్న శని భగవాన్ల ఇప్పుడు తీర్థయాత్రల పత్ని అవ్వచ్చు, లేదంటే గురువు కాబట్టి పిల్లల్ని కలుసుకునే నిమిత్తం అవ్వచ్చు. సో లేదంటే మీ సంతానం ఎవరన్నా వాళ్ళు ఏదైనా గృహం కొనుక్కోవడం కానీ చేయడం వల్ల ఆ విధంగానే సరే మీరు ఆ గృహ ప్రవేశ కార్యక్రమాల్లో దూరంగా సెటిల్ అయినటువంటి మీ పిల్లలు గృహం కొనుక్కోవడం వల్ల ఆ గృహ ప్రవేశానికి కూడా మీరు అటెండ్ అవ్వడం కానీ, లేదంటే దూర ప్రాంతంలో ఉన్నటువంటి మీ పిల్లలకి వివాహ వేడుకలు అలాంటివి ఏమైనా చేయడం కానీ, మొత్తం మీద శుభకార్యాలు ఎక్కువ పాల్గొనడం, మీకు మీరుగా ఏదో ఒక ఎసెట్, ఏదో ఒక కార్యక్రమం మీకు కూడా కొంత లాభాన్ని కలగడం మరి ఈ గురు భగవానుడు మీకు కలిగించే అవకాశం ఉంది. సో ఈ విధంగా మరి గురువు యొక్క సహకారం మీకు బాగుంది. అలాగే ముఖ్యంగా వృత్తి సంబంధించిన విషయాలు మాత్రం చాలా దృష్టి పెట్టాలి ఈ కుంభరాశి వారు. సో అన్ని గ్రహాలు కూడా మీకు పరిశీలించినప్పుడు కంపల్సరీగా ఈ సంవత్సరంలో ఉద్యోగపరమైనటువంటి డెవలప్మెంట్ ఉంది, నూతన ఉద్యోగం లభించే అవకాశం ఉంది. చాలా వరకు ఉన్న ఉద్యోగం మానివేసి వేరే ఉద్యోగానికి కూడా మారడం కూడా చెప్తున్నా కాబట్టి కొంత జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే ఈ 2024 సంవత్సరం ఈ కుంభరాశి వారికి అటు గృహయోగం అలాగే ఉద్యోగ యోగం కూడా ఏర్పడే అవకాశం ఉంది. సో ఏదైనప్పుడు కూడా మరి ఈ పాపగ్రహాలైనటువంటి రాశికి, అంటే మీ రాశికి కుంభరాశికి శని భగవానుడు అధిపతే, రాహుగ్రహం అధిపతి అయినప్పుడు కూడా వాళ్ళు ముందుగా చెడ్డ ఫలితాన్ని ఇచ్చి చాలా వరకు తర్వాత మంచి ఫలితాలు ఇస్తూ ఉంటారు అన్నమాట. సో ఆ కారణం వల్ల కంపల్సరీగా మీరు శని యొక్క అనుగ్రహం కోసం శివుణ్ణి ఆరాధించడం, దక్షిణామూర్తి ఆరాధన, అలాగే అమ్మవారి యొక్క ఆరాధన వల్ల ఈ 2 గ్రహాలు మీకు మంచి పాజిటివ్ ఫలితాలు ఇస్తాయని ఆశిస్తూ స్వస్తి.